గణేషుని ఏం మొక్కునా సరే అది తీరుతారు అన్నట్టు అంటారు. నిజమేనా అన్నది? 100% నిజమన్న. ఇక్కడ ఈ గణేశుని దగ్గర ఏంటంటే, అంటే మేము పర్సనల్ గా ఫేస్ చేసింది ఏంటంటే, మేము ఆల్మోస్ట్ నేను 53 ఇయర్స్ ఏదంటే స్టడీస్ ఉన్న పరంగా, అప్పుడు స్టడీస్ అయినప్పుడు కానీ, దాని తర్వాత మ్యారేజ్ పరంగా కానీ, దాని తర్వాత చిల్డ్రన్ పరంగా కానీ, ఏది అనుకున్నామో అది జరిగింది కాబట్టి మేము అంతా నమ్ముతున్నాం ఈ వినాయకుడు. మా మా కిడ్ కూడా ఇప్పుడు తను కూడా స్టడీస్ కానీ, లేకపోతే తను అబ్రాడ్ వెళ్ళాలన్నా, లేకపోతే ఇక్కడ మంచిగా సెటిల్ కావాలన్న జాబ్ కానీ అన్ని సక్సెస్ అయినాయి. అందువల్లనే ఈ వినాయకుని అంత నమ్ముతాం బేసికల్గా. ఓకేనా? అది కాకుండా ఏంటంటే, ఈ వినాయకుడు చేయడం వల్ల ఏంటంటే మామూలుగా మనీ మేనేజ్మెంట్ వస్తుంది, ప్లస్ ఇంకొకటి హెచ్ఆర్ఇన్లో ఎక్కువ ఉంటుంది. అవి ప్రొక్యూర్ చేయాలి, ఇవి ప్రొక్యూర్ చేయాలి, ఈ వెండర్ని ఇది చేయాలి, ఇది చేయాలని దాంట్లో నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి వాళ్ళు కొద్దిగా ఒక ఆఫీస్కి వెళ్ళినా చేసినా కూడా కానీ వెండర్స్ పట్టడం చేయడం ఈజీగా అవుతుంది. వాళ్ళతో నెగోషియేట్ చేయడం, పీపుల్ మేనేజ్మెంట్ కానీ నెగోషియేట్ చేయాలన్నా కూడా ఎవరుతున్నా కానీ ఈజీగా అవుతుంది. అదే ఒకటి ఇట్లా నేర్చుకోవచ్చు వినాయకుడు చేస్తారు. ఓన్లీ వినాయకుడు చేస్తారంటే అందులో ఏంటంటే ఒక 10 మంది 20 మంది కలిసి చేస్తుంటారు. అందులో ఏంటంటే బేసికల్గా మనీ మేనేజ్మెంట్ ప్లస్ పీపుల్స్ మేనేజ్మెంట్ ఉంటుంది. డబ్బులు ఉంటాయి కానీ ఆర్డర్ ఇస్తాము, దాన్ని మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది దాంట్లో. చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.